హలో ఎవ్రీవన్ టీఎస్ లాసెట్ 2024 కౌన్సిలింగ్ మనకి ఇవాల్టి నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ 5th ఆగస్ట్ 2024 నుండి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సర్టిఫికేట్స్ మనకి ఏమేం కావాలి, ప్లస్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి, హెల్ప్ లైన్ సెంటర్స్ కి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్లస్ కాలేజ్ వైజ్ గా మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి మనకి టిఎస్ లాసెట్ 2024 యొక్క డేట్స్ వచ్చేసాయి. సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ మనం చూద్దాం. సో దానికోసం మన యొక్క వెబ్సైట్ లో మీకు కంప్లీట్ డేటా అవైలబుల్ గా ఉంటుంది. సో మన యొక్క వెబ్సైట్ mySets.com కి మీరు హోమ్ పేజ్ కి వెళ్తే గూగుల్లో mySets.com అని సెర్చ్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. సో టిఎస్ లాసెట్ పైన మీరు ఒకవేళ క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సో 2024 కి సంబంధించిన అప్డేట్ మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి ఈ ట్యాబ్ లో మనకి కంప్లీట్ గా డీటెయిల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సి మనకి నోటిఫికేషన్ వచ్చేసి 24th జులై రోజు మనకి నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఇవాల్టి నుంచి మన యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సార్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఏంటి సార్ అంటే, సి మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళండి. మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను ఈ పోస్ట్ లోనే కింద ఇచ్చేసాను. ఓకే, సో ఇక్కడ లాసెట్ అడ్మిషన్ టిఎస్సిహెచ్ఏ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఎల్ఎల్బి 5 ఇయర్ కోసం ఆర్ 3 ఇయర్ కోసం చేస్తున్నారా, లేదంటే ఎల్ఎల్ఎం కోసం చేస్తున్నారా, ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ టిఎస్ లాసెట్ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అండ్ 5 ఇయర్ డిగ్రీ కోర్స్ కోసం ఒకసారి మనం చూసాం. సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసేసి మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అండ్ మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసేసి లాగిన్ చేసేసి దాని తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఓకే, సో అసలు మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఆఫ్లైన్ కి వెళ్ళాలి. మీరు ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ ఆన్లైన్ లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో దాని తర్వాత మనకి ఏముంటుంది, ఆన్లైన్ లో మనం సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసాక ఆన్లైన్ లోనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోతుంది. దాని తర్వాత మనకి లిస్ట్ వస్తుంది. ఏదైనా మనకి ఎర్రర్ ఉంటే దాంట్లో మన నేమ్ ఉంటే మనం కరెక్షన్స్ కూడా ఇక్కడే మనం ఆన్లైన్ నుంచి చేసుకోవచ్చు. లేదు ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్ కి విజిట్ అవ్వాల్సి ఉంటే అక్కడ కూడా మనకి రమ్మని చెప్పవచ్చు. బట్ అది చాలా రేర్ కండిషన్స్ లో జరుగుతుంది. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాం కదా, సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కాలేజ్ వైజ్ గా కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏ కాలేజ్ కి లాస్ట్ ఇయర్ ఎంత వరకు కట్ ఆఫ్ ర్యాంక్ ఉండింది ఇదంతా తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క కాలేజ్ కి కాలేజ్ వైజ్ గా కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడాలి. దానికోసం కూడా మన యొక్క వెబ్సైట్ లో నేను ఒక కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రిపేర్ చేసేసాను. ఓకే, సో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మన యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. mysets.com కి వెళ్ళండి. టిఎస్ లాసెట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ టిఎస్ లాసెట్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ కంప్లీట్ గా మీ యొక్క కాలేజెస్ యొక్క లిస్ట్ వచ్చేస్తుంది. మీరు ఏ కాలేజ్ కి చూడాలనుకుంటున్నారో ఆ కాలేజ్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. బీసీఏ, బీసీ లేదంటే ఓసీఆ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే మీ కేటగిరీ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన యొక్క ఓయూ రీజియన్ మనం మాక్సిమం గా అందరు స్టూడెంట్స్ ఓయూలో వస్తారు. సో కాబట్టి ఓయూ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్మిట్ పైన మీరు క్లిక్ చేసేస్తే మీకు ఆ పర్టికులర్ కాలేజ్ కి లాస్ట్ ఇయర్ ఓసీ ఫీమేల్ కేటగిరీ ఓయూలో మనకి ఎంత ఆదర్శ్ కాలేజ్ కి ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అంటే మనకి 13,011 కి మనకి దీంట్లో కాలేజ్ సీట్ వచ్చింది. సో ఇలా మనం జాగ్రత్తగా ప్రతి ఒక్కటి కూడా చూసుకోవచ్చు. సో ఇది మనకి 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్. మీరు ఒకవేళ 5 ఇయర్స్ ఎల్ఎల్బి కానీ పీజీ లాసెట్ కి కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేను దానికోసం కూడా ఒకటి ఇలా కాలేజ్ వైజ్ గా కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రిపేర్ చేసేసి వేసేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉన్నాయి. సో ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే సి చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి 5th నుండి స్టార్ట్ అవుతుంది. సో 30 ఆగస్ట్ మనకి లాస్ట్ డేట్. ఓకే, సో దీనికోసం 30 ఆగస్ట్ మనకి లాస్ట్ డేట్. దాని తర్వాత మనకి ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదంటే స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా అయి ఉంటే వాళ్ళు 7th నుండి 10th వరకు మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ కి వెళ్ళాలి. ఓకే, సో వెన్యూ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ ఎక్కడెక్కడ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అక్కడికి వెళ్ళి మనం ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ స్పెషల్ కేటగిరీ వారికి మాత్రమే. ఓకే,
సో దాని తర్వాత మనకి డిస్ప్లే చేస్తారు వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్. ఆ లిస్ట్ లో మనం ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉంటే మనకి అక్కడ డైరెక్ట్ గా నేమ్ వచ్చేస్తుంది. లేదంటే దాంట్లో మనకి మెయిల్ చేస్తారు. మెయిల్ కి మనం మళ్ళీ రిప్లై చేసేస్తే సో అండ్ సో డాక్యుమెంట్ ఎర్రర్ వచ్చింది అని చేస్తే ఆ డాక్యుమెంట్ మళ్ళీ మనం మంచిగా సెండ్ చేసేస్తే అది క్లియర్ అయిపోతుంది. ప్రతి ఒక్కరితో నా రిక్వెస్ట్ ఏంటి అంటే మొబైల్ ఫోన్ లో ఫొటోస్ తీసి డైరెక్ట్ గా అప్లోడ్ చేయకండి. ప్లీజ్ యూటిలైజ్ స్కానర్. ఓకే, ఒక స్కాన్ చేసేసేయండి. 200-300 లో మీకు కంప్లీట్ గా మీ యొక్క డాక్యుమెంట్స్ యొక్క స్కాన్ ఇచ్చేస్తారు. కాబట్టి స్కాన్ చేసి మాత్రం అప్లోడ్ చేయండి. అక్కడ కూడా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. సో ఇలా మనకి కంప్లీట్ గా ఈ ప్రాసెస్ అయిపోతుంది. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత 4th కి మనకి సీట్ అలాట్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత కాలేజ్ వైజ్ గా ఏ కాలేజెస్ లో క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారు కదా వారికి మనకి అక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. సో ఆ కాలేజ్ లో మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్ గా ఫ్లో చార్ట్ మన యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ కి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై each and every comment on this video. Thank you for watching the video. Please share with your friends.